మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు చేస్తున్నానండి. ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ దినము చూడలేక తండ్రి, మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా, అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి. మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా, మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. నీ కృపను నీ దయను ప్రభువా మేము విడిచిపెట్టకుండగా ప్రభువా, నువ్వు చెప్పిన మాట ప్రకారముగా నీ యొక్క ఆజ్ఞలను అనుసరించి నీ చిత్త ప్రకారముగా నడుచుకుని నీలో ముందుకు సాగే ధన్యత మాకందరికీ అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. దినములు చెట్టువి కనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలకు కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. మాలో ఎటువంటి అజ్ఞానము లేకుండా నీ జ్ఞానము చేత నింపబడి ప్రభువా, మెలకువతో తండ్రి నీ పాదముల చెంత నీకు మొరుపెట్టే కృపను ధన్యతను మాకందరికీ దయచేయమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. ఈ సమయమున నా ప్రభువా, మా దేశము కొరకు, దేశ ప్రజల కొరకు ప్రార్థించే కృపను ధన్యతను నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. దేశాన్ని కాపాడండి, దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని నేను వేడుకుంటున్నానయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయమున తండ్రి, మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి. వారి త్రాగే పాలల్లో నీ కృపను దయచేసి వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి నా దేవా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. బాలింతలకు ఆరోగ్యము దయచేయండి ప్రభువా. వారికి కావలసిన ప్రతి అవసరతను కూడా తీర్చమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డల చదువుల్లో మీరే సహాయం చేసి రాకపోకలందు నీ కాపుదల నీ భద్రత దయచేసి వారి వాహనాల చుట్టూ నీ కంచి వేసి నడిపించండి అయ్యా. నీ దయలో మనుషుల దయలో బిడ్డలు వర్ధలటానికి సహాయం చేయండి నా ప్రభువా. ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండగా నీ కాపుదల నీ భద్రత ఎల్లవేళలా బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బలపరచండి, స్థిరపరచండి. నీ నుంచి తొలగిపోకుండా నీ కాపుదల నీ భద్రత దయచేయండి. వారి చదువుల్లోనూ వారు చేసే ప్రతి పనిలోనూ ప్రభువా మీరే సహాయం చేసి నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నానయ్యా. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డల యొక్క చదువుల్లోనూ నాయన ప్రతి విషయంలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి. అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి అయ్యా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. బిడ్డల చదువుల్లో సహాయం చేసిన తండ్రి, వారి యొక్క ఉద్యోగాల్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపండి తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి నా ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి అయ్యా.
ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేసి మీరు ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. రాకపోకలందు నీ కాపుదలని భద్రత దయచేసి వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదత్తులను కావలిగా ఉంచండి తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డల యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాల స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా. కావలసినటువంటి ధన సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించండి ప్రభువా. ఎవరికి ఏదైతే కొరతగా ఉన్నదో సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా. ప్రతి ఒక్కరి కొరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేసి నాయన మీరే నడిపించుకోండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి. నీ కాపుదలని భద్రత దయచేయండి. వారి ప్రసవ దినములు మీరు తోడయండి ప్రభువా. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించి తల్లిని బిడ్డల్ని క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం అంటున్నారు ప్రభువా. మీరిస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రభువా. ఎవరైతేనైనా నిరాశలో నిస్పృహలో ఉన్నారో తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి ముయ్యబడినటువంటి గర్భాలను తెరిచి వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి దేవానికి స్తోత్రాలయ్యా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబంలో మీరుండి నడిపించండి. ఎవరే సమస్యలో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి నడిపించి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి దాంపత్య జీవితాన్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచండి నా ప్రభువా. ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించండి నా ప్రభువా. మూడు బారిన జీవితాలను చిగురింపచేసే దేవుడవు నీవే నా ప్రభువా. మీరే సహాయం చేసి నా ప్రభువా వారి పట్లని గొప్ప కార్యాలు జరిగించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోండి ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో దేవా, వారికి విడుదల దయచేసి వారి యొక్క పాపపు బ్రతుకుని విడిచిపెట్టి నువ్వు వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలను తీర్చండి. వారు చేసే పనుల్లోని కాపుదలని భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి అయ్యా. విగ్రహారాధకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను నీవు నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రతి ఒక్కరూ ప్రభువా నిన్ను అనుసరించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉన్న పాటను వారు మార్పు చెంది నాయన రక్షణ పొందే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి నా ప్రభువా. విశ్వాసులను బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. ప్రపంచవ్యాప్తముగా తండ్రి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను మీరు ఆపమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీ బిడ్డలందరికీ నీ కాపుదలని భద్రత దయచేయండి నాయన. దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. ఉగ్రవాదుల్ని, ఉన్మాదుల్ని దూరపరచండి. వారి బ్రతుకులు మార్చండి. వారి జీవితాలను సరిచేయండి అయ్యా. మా దేశం మీదకి ఎవరు కూడా దాడి చేయకుండా నాయన మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. ఈ లోకములో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి అయ్యా. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకుల భాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని అడుగుచున్నానయ్యా. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. ఎంతోమంది ఆ విధంగా ప్రభువా బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారికి నీ ఓదార్పుని దయచేయమని అడుగుచున్నానయ్యా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా
నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నావు నా ప్రభువా. అటువంటి ఆదరణ నీ బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. ఈ లోకానుసారంగా ఎంతోమంది నా ప్రభువా నేను బిడ్డలను పోగొట్టుకొని బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారి పట్ల నీ కృపను దయచేసి నీ ఓదార్పుని దయచేసి మీరే బలపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతంలాడుచున్నాను దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేను అంటున్నావు తండ్రి. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి నా ప్రభువా. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమంటున్నారు ప్రభువా. అట్టి కృపను అట్టి ధన్యతను నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి ఆ విధముగా ప్రార్థించి ప్రతి ఒక్కరు కూడా నాయన స్వస్థత పొందుకోవటానికి సహాయం ఇచ్చేయండి నాయన. మీరే ముట్టండి తండ్రి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేసి స్వస్థపరచండి అయ్యా. భయంకరమైన వ్యాధులకు గురి అయి ప్రవ్వా ఎంతోమంది బాధపడుచున్నారు ప్రవ్వా. అటువంటి వారిపై నీ జాలిని చూపండి, నీ దయని చూపండి, నీ కనికరం చూపండి అయ్యా. మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనంటున్నావు తండ్రి. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అయ్యా. నీ యొక్క వాగ్దానాన్ని బిడ్డలందరి పట్ల నెరవేర్చి ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేసి స్వస్థపరచండి అయ్యా. వైద్యం చేసే డాక్టర్లు మీరు ఉండండి. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ప్రవ్వా ఆ విధముగా చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అప్పుల బాధల్లో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి నా తండ్రి. గృహాలు కట్టుకుంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అనుగ్రహించండి నాయన. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా చక్కని గృహాలను మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి కష్టాల నుంచి, సమస్యల నుంచి, బాధల నుంచి మీరే తప్పించి కాపాడండి దేవానికి స్తోత్రాలయ్యా. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించుచుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి నా ప్రవ్వ మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను. వారి యొక్క అవసరతలని తీర్చండి ప్రవ్వ. సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రవ్వ. నేను ఎటువంటి పంట నష్టాలు కలుగకుండగా, ఎటువంటి కరువులు సంభవించకుండగా మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క వ్యాపారాలను అభివృద్ధి పరచండి నా ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను ప్రభువా. దినదినము కూడా ప్రభువా అనేకమైన పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే పనులను బట్టి నీకే స్తోత్రాలు. మీరే కాచి కాపాడండి తండ్రి. దినదినము కూడా మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరే కాచి కాపాడండి. దినదినము నీ కాపుదలని భద్రత దయచేసి ప్రతి ఒక్కరి వాహనాల చుట్టూ నీ కంచి వేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. నేను దినదినము కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాపాడమని అడుగుచున్నానయ్యా. రోడ్ల ప్రమాదాల నుంచి తప్పించండి దేవా. వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించి ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని నేను వేడుకుంటున్నానయ్యా. అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి అయ్యా. జల ప్రమాదాల నుంచి మీరే తప్పించి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆదరించండి, ఆదుకోండి ప్రభువా. ఎంతోమంది బిడ్డల బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలుగా బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకుని వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను. నువ్వు తల్లిలా లాలించే దేవుడు, తండ్రిలా ప్రేమించే దేవుడు తండ్రి. నీ యొక్క ప్రేమ వారికి అనుగ్రహించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభువా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారికి మీరే దిక్కుగా ఉండండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి దేవా. పేదల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క పేదరికం నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నెమ్మది లేక ఎంతోమంది ప్రభువా వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను. వారితో మీరు మాట్లాడండి. వారి యొక్క హృదయాలను తెరవండి నా ప్రభువా. వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి. అపవాది క్రియలన్నీ లయపరచండి. అపవాది బంధకాల నుంచి విడుదల దయచేసి నా ప్రభువా. వారి జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి అయ్యా.
దేనిని పోగొట్టుకుని వారు నెమ్మదిగా బ్రతకలేకపోతున్నారు ప్రభా. వాటిని వారు పొందుకోవటానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభా. అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదనని వెదకుచూ తిరుగుచుండగా ప్రభా, అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి దేశానికి మీరు అందించండి నా ప్రభువా. మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి. ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి నష్టాలు కలగకుండగా మీరే సహాయం చేయండి. నిన్ను స్తుతించటానికి ఆరాధించటానికి నీ బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండగా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను. పరిపాలించే నాయకుల్లోనూ ప్రధానుల్లోనూ ముఖ్యమంత్రుల్లోనూ ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి ప్రభువా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేసి నీ న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి అందించండి దేవా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. బంధువుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నా బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ రక్త సంబంధుల్లోనూ ఎవరైతే రక్షణ లేక నశించిపోతున్నారో ప్రభువా, అటువంటి వారితో మీరు మాట్లాడండి తండ్రి. వారి యొక్క హృదయాలను తెరవండి అయ్యా. నేను చూసే నేత్రాలు వారికి దయచేయని నా ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడి నేను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి. వారి సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ మీరే తీర్చి సహాయం చేసి నడిపించండి దేవా. నీకే స్తోత్రాలు నీకే స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా మీరు తీర్చండి ప్రభువా. వారి యొక్క అవసరతలు సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ మీరే తొలగించి సహాయం చేసి వారికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి అయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీలో బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నానయ్యా. ప్రార్థించటానికి నాయన నాకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా భారము కలిగి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను నాకు దయచేయండి అయ్యా. దినదినము కూడా దేశము కొరకు దేశ ప్రజల కొరకునైనా భారము కలిగి ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి అయ్యా. నన్ను బలపరచండి, స్థిరపరచండి. మా ప్రతి అవసరతని కుటుంబ అవసరతలను ఎరిగిన దేవుడవు తండ్రి. మీరే సహాయం చేసి మాకేదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. మేము అడగక మునిపే మా యొక్క అవసరతలను తీర్చే దేవుడు అన్నావు. నీ రాజ్యం నీ నీతిని వెదకమంటున్నారయ్యా. మాకు కావాల్సింది ప్రతిదీ కూడా మీరు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి అయ్యా. నిత్యము కూడా నీ రాజ్యం నీ నీతిని వెదికి మాకు కావాల్సింది ప్రతిదీ కూడా పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలయ్యా. అట్టి కృపతో మీరు నింపండి ప్రభువా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నారు ప్రభువా. అట్టి ధన్యతను ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయండి నాయన. ఈ ప్రార్థన ఫలించాలి, అభివృద్ధి చెందాలి ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయ్యా. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, వారి సమస్యలు బాధలు కష్టాలు ఏమైనప్పటికీ వాటి నుంచి మీరు తప్పించి కాపాడి నీలో బలపరిచి స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడటానికి నీ కృపను ఎల్లవేళలా దయచేయమని, మీరు మాత్రమే మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం.